సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా గాడిపల్లి కళ్యాణి భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఐఓసీ కాంప్లెక్స్ లోని సి బ్లాక్ లో నామినేషన్ కౌంటర్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గాడిపల్లి భాస్కర్ మరియు పలువురు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్ గా 5 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించడం జరిగిందని, మరోసారి అవకాశం కల్పిస్తే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గా అందరికీ అభివృద్ధి పనులు చేస్తారని, పట్టణాన్ని కూడా సుందరీకరణకు అన్ని రకాల చర్యలు చేపడతానని, అత్యధిక మెజారిటీతో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాడిపల్లి కళ్యాణి భాస్కర్ కి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కి చెందిన 2వ వార్డు నుంచి ఇంటింటి ప్రచారం, ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీ బలపరిచిన కళ్యాణి భాస్కర్ గారికి బ్రహ్మరథం బట్టి ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కడప తొక్కినా కానీ ఈసారి ఖచ్చితంగా కూడా మేమందరము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి గెలిపించి ఈసారి మరొకసారి మిమ్మల్ని చైర్మన్ చేసే అవకాశం మాకు వచ్చింది. కాబట్టి వాళ్ళే ప్రజలు సానుకూలంగా స్పందించి, మేము ఇంతకుముందు గత వార్డుల్లో కూడా కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకైతే డిపాజిట్లు కూడా రావడం చాలా చాలా కష్టంగా మారింది. చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకని కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ కూడా ఓటేసే పరిస్థితి ఎక్కడ లేదు. కేవలం ముస్లిం మైనార్టీ వాళ్ళని నమ్ముకొని కాంగ్రెస్ నాయకులు ఏదో అనుకుంటున్నారు కానీ ముస్లిం మైనార్టీ సోదరులు కూడా మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఈసారి కంపల్సరీ బీజేపీ చైర్మన్ అభ్యర్థి ఉన్నారు కాబట్టి మైనార్టీ సోదరులు కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు.